అనేది చాలా కష్టం. దట్టు నీ తండ్రిని, నీ బంధువులను, నీ వారందరినీ విడిచిపెట్టాలంటే పేగు బంధం అన్నిటిని మించింది, రక్తబంధం అన్నిటికి మించింది. విడిచిపెట్టి రా అంటే ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు, అబ్రహాము జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి దేవుడు చెప్పాడు, ఉదయాన్న బయలుదేరిపోయాడు అబ్రహాము. విధేయత విధేయత. అబ్రహాము ఉత్తీర్ణుడైన 3 పరీక్షల్లో నంబర్ 1 ఈజ్ లీవింగ్ ఆల్ హిజ్ ఓన్ బిలాంగింగ్స్. అంటే ఆయనకి సంబంధించిన అంతటిని కూడా విడిచిపెట్టేశాడు. తండ్రిని, బంధువుల్ని, దేశాన్ని, ఆ భాషని, ఏమండి, తనకున్న సంపదను అంతటిని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా రాసిన సువార్త, అకార్డింగ్ టు డాక్టర్ లూక్స్, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. తన తండ్రిని ఎవడైనాను నా ఎద్దుకు వచ్చి, తన తండ్రిని జాగ్రత్త గమనించండి. ఎవరెవరిని విడిచిపెట్టమంటున్నారు చూడండి. యేసుప్రభు వారు, ఎవడైనా నా ఎద్దుకు వచ్చి నా తండ్రిని, నా తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈరోజు నేను దేవుని శిష్యుని అయిపోతాను, దేవుని శిష్యురాలని అయిపోతానండి. పాస్టర్ గారు అంటే నువ్వేమేమి విడిచిపెట్టాలి తెలుసా? చదవండి. నీ తండ్రిని విడిచిపెట్టాలి, నీ తల్లిని విడిచిపెట్టాలి, అంటే భార్యని విడిచిపెట్టాలి, నీ పిల్లల్ని విడిచిపెట్టాలి, నీ అన్నదమ్ములను విడిచిపెట్టాలి, అక్క చెల్లెండ్రుని విడిచిపెట్టాలి, ఆఖరికి నీ ప్రాణమును సహా విడిచిపెడితే తప్ప ఆయనకి నువ్వు శిష్యురాలు కానేరవు. ఒకసారి తప్పకుండా కూడా స్తోత్రం చెల్లించండి. విడిచిపెట్టమంటే విడిచిపెట్టేమని కాదండి ఇక్కడ అర్థం. ఆత్మీయంగా స్పిరిచువల్లీ, నాట్ లిటరల్లీ. తల్లిని విడిచిపెట్టేసేయమని దేవుడు చెప్తే ఇంకా ఆయన దేవుడు ఏమవుతాడు? దేవుడు అలా చెప్పట్లేదు. నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు, నా ఇల్లు అని అనుకుంటారు చూసారా? వాళ్ళ గురించి చెప్తున్నమాట ఇది. మనం వెంబడించాలంటే నీకున్నదంతా విడిచిపెట్టి రావాలి. అప్పుడు నువ్వు నన్ను వెంబడించగలవు. ఎందుకంటే నేను అలా విడిచిపెట్టి వచ్చేసాను బాబు పరలోకాన్ని అని ఆయన చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. యేసుప్రభు తండ్రిదేని విడిచిపెట్టాడు, పరలోక రాజ్యము గొప్ప భాగ్యమని ఎంచుకోనక దాన్ని విడిచిపెట్టాడు. పాపిష్టి లోకానికి మన కొరకు వచ్చాడు. ఇక్కడ పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవిత కాలంలో ఒక్క మచ్చను కూడా ఎవరు చూపించలేకపోయారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి తన ప్రాణమును సహితము ద్వేషించేడా లేదా? యేసుప్రభు వారు సిలువకు అప్పగించుకున్నాడు కదా. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే యేసుని అంటే నేనే, ఐయామ్ అన్నాడు. ధైర్యంగా పారిపోలేదండి. యేసుప్రభు గారిని పట్టుకోవడానికి రానువారు ఆ రోమన్ సైనికులు వచ్చినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆయన పారిపోలేదు. ఎస్, నేనే, పట్టుకోండి. నేను చర్చిలో ఉన్నప్పుడు రాలేదు, సునగోగులో ఉన్నప్పుడు, నేను బోధిస్తున్నప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు ఇలా వచ్చారేంటి? ఇదంతా కూడా లేఖన ప్రకారం జరగాల్సి ఉన్నదని ఆయన ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన అప్పగించుకున్నారు. చేతులకు మేకులు కొడుతున్నప్పుడు ఆయన నోరు మెదపలేదు, కాళ్ళకు మేకులు కొడుతున్నప్పుడు నోరు మెదపలేదు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు నోరు మెదపలేదు, బళ్ళంతో పొడిసినప్పుడు నోరు మెదపలేదు. అలాగా మనం కూడా మారితే తప్ప మనం ఆయన శిష్యులము కానేరమంట. కాబట్టి ఎంతమంది రెడీగా ఉన్నారో సార్ చేతి ఎత్తండి. యేసుప్రభులాగా ప్రాణాన్ని సహితము, ప్రైజ్ లార్డ్ బ్రదర్, యేసుప్రభులాగా ప్రాణాన్ని సహితము తల్లిని, తండ్రిని, అందరిని విడిచిపెట్టి, అంటే ఆత్మీయంగా ఆయనకి దగ్గర అయిపోవాలి. మన ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం, ఈ ఆత్మ ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆత్మ అంటే దేవుడు అంటే ఆది కాండంలో ఉన్న బైబిల్లో ఆద్యంలోనే రాయబడి ఉంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. హీఈస్ ద స్పిరిట్ అండి, నాట్ షేప్. ఒక ఆకారం లేదు ఆయనకి. మీలో ఎంతమంది నమ్ముతున్నారు?
దేవుడు రోజు మీ ఇంట్లో జరుగుతున్నవని చూస్తున్నాడని, వింటున్నాడని, ఆయనకు అన్నీ తెలుసని, మీ ఇంట్లో ఏం జరుగుతుందో, నీ హృదయంలో ఏముందో అన్నీ ఆయనకి తెలుసు. నీ బాధను తొలగించగల దేవుడు ఆయన మాత్రమే. ఎప్పుడు తెలుసా? నీవు ఆయన సేవకుడిగా, ఆయన శిష్యుడిగా మారిపోతే దేవుడు తప్పక నీ యొక్క మానసిక స్థితిని, శారీరక స్థితిని, ఆర్థిక స్థితిని, సమస్తాన్ని కూడా మార్చగలడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విడిచిపెట్టమన్నాడు. యేసుప్రభు ఎలాగే తండ్రిని విడిచిపెట్టి లోకానికి వచ్చాడో, అబ్రహాము విడిచిపెట్టేసి బయలుదేరాడు. విశ్వాస యాత్ర. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు. దేవుడు నడిపిస్తుంటే అలా వెళ్ళిపోవాలి, అంతే. అలాగే వెళ్ళిపోవాలి. చివరికి దేవుడు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి దేవుడు వారిని చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ పరీక్ష ఏంటంటే, ఆ ఆ తనకున్న సంపదని, ఏమండి, అంతటిని కూడా విడిచిపెట్టేసి రావడం. తనకున్న సంపద అంతా విడిచిపెట్టేసి రావడం. ఆ తర్వాత సొదొమ రాజుని దోచుకుని వెళ్ళిపోతే శత్రువులు అవన్నీ కూడా తిరిగి సంపాదించి సొదొమ రాజుకి ఇస్తే, సొదొమ రాజు అంటాడు, ఇదిగో నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, చాలు, నాకు సహాయం చేసావు, అబ్రహామా ఈ ఆస్తి అంతా కూడా నువ్వు తీసుకెళ్ళిపో అంటే, అబ్రహాం అంటాడు, నో, మనమైతే తీసేసుకుంటాం. ఎందుకంటే ఫ్రీగా వస్తున్నప్పుడు ఎవరు వదులుకుంటారండి? వెండి బంగారాలు, ఆస్తులు, పశువులు, సమస్తాన్ని ఇస్తానంటే వద్దు అన్నాడు. ఎందుకంటే అబ్రహాంకు తెలుసు, నాకు ఇవ్వాల్సింది దేవుడే. అదే అంటున్నాను, మనకు ఆధారము దేవుడై ఉండాలి. మనకు ఆధారము ఈ లోకంలోని డబ్బు కాదు. అశాశ్వతమైన డబ్బు, ధన సంపదలు మనకు ఆశీర్వాదం కాదు. శాశ్వతమైన దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనము. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పేశారు, నాకు శిష్యుడిగా కానీ శిష్యురాలుగా కానీ ఎవరన్నా రావాలనుకుంటే ముందు ఫస్ట్ యూ లీవ్ ఎవ్రీథింగ్. నీకున్నదంతా ఇక్కడ చూడండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు, కలిగినది అనడా, కలిగినదంతయు అనడా, కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచివాడంటే, అబ్రహాముని ఎంతగా దీవించాడంటే, ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతగా తన మేళతో నింపాడంటే, అబ్రహాము దేవుడికి ఎంతగా విధేయత చూపిస్తుంటే, ఎంతగా అబ్రహాము దేవుడిని ప్రేమిస్తుంటే, అంతగా దేవుడు అబ్రహామును కూడా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే బయలుదేరమన్నాడు. బయలుదేరిన తర్వాత ఒక సమయం వచ్చేసరికి లోతు మందకాపురులకి అబ్రహాం మందకాపురులకి జగడం వచ్చింది. అప్పుడు అబ్రహాము లోతుని పిలిచి అంటాడు, ఇదిగో మనిద్దరము సహోదరులము, మన మధ్య జగడము వద్దు అని చెప్పి, నువ్వు అసలు అబ్రహాం లోతుని తెచ్చాడా, లోతు అబ్రహాం తెచ్చాడా చెప్పాలి. అబ్రహామే లోతుని తెచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఎన్నుకునే భాగ్యం, అంటే చాయిస్ ఎవరికి ఉంటుంది? అబ్రహాంకి ఉంటుంది. కానీ అబ్రహాం అలా అనలేదు. లోతుతో అన్నాడు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల, నువ్వు ఎడమ పక్కకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నేను కుడి పక్కకు వెళ్తాను. నేను కుడి తట్టునకు వెళ్ళిన ఎడల, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు. అంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆశీర్వదించి దేవుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ప్రియమైన సహోదరుడా, విశ్వాసంతో అబ్రహాము విశ్వాసులకు తండ్రిని పేరు ఎందుకు వచ్చిందంటే కేవలం ఫెయిత్ అండి, ఫెయిత్. ఈరోజు ఒక సాక్ష్యం మీరు వింటారు. విశ్వాసంతో ఆ యొక్క బావి శ్యాము, తన భార్య ఇక్కడ ఉంది భవాని. ఆ శ్యాము ఇక్కడే పెరిగాడు, ఇక్కడే పెళ్ళి అయింది, నేనే చేశాను పెళ్ళి. దేవుని కృపను బట్టి వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ట్రాన్స్ఫర్స్ విషయంలో విశ్వాసంతో వచ్చి రోజు ప్రార్థన చేసుకునేవాడు. రోజు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. తాళం తీసుకుని అన్నయ్య ప్రార్థన చేసుకోవాలి, పైకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
వాళ్ళ విషయంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించాడు. ఎందుకంటే ఈ అమ్మాయి రోజు గంట సేపు ప్రయాణం చేసి వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసి రావాలి. ఈ అబ్బాయి ఇటెళ్ళి ప్రయాణం చేసి ఉద్యోగం చేసి రావాలి. సాయంత్రం కలుసుకునేసరికి రాత్రి 8, 9 అయ్యేది. బాధపడేవారు. ఈ యొక్క జర్నీలోనే మా టైం అంతా అయిపోతుంది పాస్టర్ గారు, దయచేసి ప్రార్థన చేయండి అంటే, చేద్దాం బాబు, దేవుడు ఉన్నాడు, దేవుడు అద్భుత కార్యం చేస్తాడంటే, మొన్న అద్భుత రీతిగా ఎన్నోసార్లు ఆగిపోయిన ట్రాన్స్ఫర్స్ మొన్న సాయంత్రము సడన్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయికి ఏమో ఇక్కడ పనసపాడు, ఈ అబ్బాయికి ఏమో ఇక్కడ మాధవపట్నం, 10 నిమిషాల ప్రయాణం. తప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు అదిగోండి, బోర్డు మీద పేర్లు చెరిపోయాలి. ఇప్పుడు ఏ పేర్లు రాసి ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఎందుకంటే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. నువ్వు అడగాలని అబ్రహాం అడిగాడు, పొందుకున్నాడు. అబ్రహాం రోజు దేవుడితో మాట్లాడేవాడేమో, దేవా నువ్వు రమ్మన్నా వచ్చేసాను, నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడేమో. దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఎంతగా దీవించాడంటే మందలు పెరిగిపోయాయి. కొన్ని వేల గొర్రెలు అబ్రహామి, కొన్ని వేల గొర్రెలేమో లోతి. ఈ గొర్రెల కాపర్లకి ఆ గొర్రెల కాపర్లకి గొడవ అవుతున్నప్పుడు అబ్రహాము ఫస్ట్ చాయిస్ తీసుకోలేదండి, పెద్దరికం తీసుకోలేదు. అంటాడు లోతుతోటి, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడంక తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడం తట్టు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తానని ఫస్ట్ నువ్వే ఎన్నుకో అనే ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా చూసి దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే నిస్వార్థంగా అండి, నేను పెద్దోడిని, నేను నిన్ను తెచ్చాను, నువ్వు నాతో వచ్చావు, నేను ముందు ఎన్నుకుంటాను, నేను ఎన్నుకున్న తర్వాత నీకు ఏది మిగతా అది నీది అని మనం అంటాం. బట్ అబ్రహాం డిడ్ నాట్ సెడ్ లైక్ దట్. దేవుని విషయంలో అబ్రహాం నిస్వార్థంగా తన యొక్క హోదాను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి తప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులు చూడండి. ఆదికాండం 13 14, 15 వచ్చిన చదువుకుందాం త్వరగా. లోతు ఆదికాండం 13 14, 15 వచనాలు. రైట్. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టును చూడుము. అంటే 4 వైపులకు చూడు అంటాడు. అంటే నీకు ఉన్న ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కులకు చూడు, అవన్నీ కూడా. ఎందుకనగా 15వ వచనం, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును, కొద్ది కాలం అన్నాడా సదాకాలమా? సదాకాలం, ఎల్లప్పటికీ కూడా నీ సంతానానికి ఇచ్చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీవు ఏదైనా సరే దేవుని కొరకు వదులుకుంటే నీకు సదాకాలం కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సదాకాలము ఇచ్చేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, మనము దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా, మంచిది, దేవునికి శ్రేష్టమైంది. చూడండి, హేబేలు శ్రేష్టమైన దాన్ని బలిచ్చాడు, కానీ ప్రాణం పోగొట్టుకున్నా సరే ఫస్ట్ పరలోకం చేరింది ఎవరో చెప్పాలి. తప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ లోకంలో చనిపోయాడేమో కానీ నేనంటాను బైబిల్ గ్రంథంలో ఫస్ట్ పరలోకంకి వెళ్ళింది హేబేలే. ఆ విషయం అదొక మెసేజ్ అనుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత నేను అంటాను, ఫస్ట్ ఎగ్జామ్ ఏమో దేవుడు రమ్మంటే వచ్చేసాడు, అక్కడ ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. రెండవ పరీక్షలో సమృద్ధి ఎక్కువైపోయినా సరే అక్కడ కూడా తగ్గించుకుని, తమ్ముడు లోతు నీకు ఏది కావాలో నువ్వు తీసుకో, నాకు నువ్వు మిగిలింది నేను తీసుకుంటాను అన్నాడు. అక్కడ ఆ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. మూడో పరీక్ష ఏంటంటే, అబ్రహాంకి లేక పుట్టాడు, ఆ ఒక్క కుమారుడిని ఎత్తుకుని మురిసిపోతున్నాడు. ఆ కొడుకుని అడిగాడు, నువ్వు నాకు నీ కొడుకుని బలిగా, అది కూడా దహన బలిగా ఇవ్వాలి. దహన బలి అంటే ఏంటో తెలుసా అండి? బలిపీఠం కట్టిన తర్వాత ఇస్సాకుని కట్టేసి ముక్కలు చేయాలి. దహన బలి అంటే చాలా ఈజీ అనుకోకండి, సొంత కొడుకుని ముక్కలు చేయాలి. అలాగ ముక్కలు చేసిన తర్వాత ఆ బలి దేవుడికి అంగీకారం అయితే దేవుని అగ్ని పైనుండి వచ్చి దహిస్తుంది అనమాట. ఆ రోజుల్లో ఆ పద్ధతి ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు వారే మనకు దహన బలిగా అయిపోయారు సిలువ మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోసారి కొడుకును బలిమన్నప్పుడు అతను భయపడలేదు, ఇచ్చికి సిద్ధపడ్డాడు. అక్కడ ఆ పరీక్షలో కూడా అబ్రహాము ఉత్తీర్ణుడయ్యాడు. సో అబ్రహాము
విశ్వాసులకు తండ్రి అవ్వడానికి, మెస్సయ్యకి పితరుడు అవ్వడానికి కారణం ఏంటంటే ఆ 3 పరీక్షల్లో కూడా అబ్రహాము ఉత్తీర్ణుడయ్యాడు. ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోలేదు. దీని ఆదికాండం 14 అధ్యాయం 22, 23 వచనం చదువుకుందాం. సమయం వస్తుంది, 12:30 అయింది. ఆదికాండం 14 అధ్యాయం 22, 23 వచనంలో మనం చదువుకుందాం. ఇంత చేసిన అబ్రహాముకి దేవుడు ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 14 అధ్యాయము 22, 23 వచనాలు. అబ్రాము, నేను అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సొదొమరాజు అన్నాడు, ఇవన్నీ నీకు ఇస్తానంటే అంటున్నాడు, ఒక నూలు పోగు కూడా నువ్వు నాకు ఇవ్వద్దు. ఎందుకంటే రేపటి రోజు నన్ను వంటావు, నేనే నిన్ను ధనవంతుని చేశానని. మనుషుల ఆలోచన పద్ధతి ఎలా ఉంటుందంటే, ఈరోజు చిన్న సాయం చేస్తే ఎంత ఇస్తారు ఇంత. అందుకని మనుషుల సహాయం వ్యర్థము. అందుకే మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆదికాండం 15 అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం, తొందరగా ముగించేసుకుందాం. ఇవి జరిగిన తర్వాత, ఈ పరీక్షలన్నీ జరిగిన తర్వాత, ఈ పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాత అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అప్పటికి కూడా ఇస్సాకు గురించి బాధపడలేదు, కానీ దేవుని మీదే ఆనుకుని, దేవుని మీదే నమ్మకం ఉంచి, దేవుని ఎంత నిరీక్షణ ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికముగానని చెప్పాను. ఆ విధంగా నిజంగా అబ్రాహాముని దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉందంటే అబ్రహాముకు పుట్టిన ఒక్క ఇస్సాకు పిల్లలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రపంచ దేశాలు గడగడలాడుతున్న ఇజ్రాయెల్ దేశాన్ని చూసి, చిన్న దేశము, తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది, కానీ ప్రపంచం అంతా కూడా భయపడుతుంది. అబ్రహాం సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడంటే, వాళ్ళంత జ్ఞానము ప్రపంచంలో ఎవరికి లేదు, వాళ్ళంత శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే అబ్రహాంని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే ఈ 3 పరీక్షల్లో నువ్వు నెగ్గావు. సుధమ రాజు నీకు ఇస్తానన్న దాంట్లో నువ్వేది ఆశించలేదు. నెక్స్ట్, నీకు ఎంత ఆస్తి పెరిగిపోయినప్పుడు నీ లోతుకే చాయిస్ ఇచ్చావు, నువ్వు చాయిస్ తీసుకోలేదు. తర్వాత మొదటిగా నేను రమ్మనగానే బయలుదేరిపోయి వచ్చేసావు. తర్వాత నీ కొడుకును బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయావు. అందుకే అబ్రామా, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మరి మూడో పరీక్ష అబ్రహాముకు పెట్టింది చూడండి. అప్పుడు ఆయన ఆదికాండం 22 అధ్యాయం 2 వచనం ఒకసారి చదువుకుందాం. ఇంకొక 2 రెఫరెన్స్ చదువుకుని మనం ముగించేసుకుందాం. ఆదికాండం 22 అధ్యాయము 2 వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. ఇందాక నేను చెప్పాను కదా, దహన బలి అంటే ముక్కలు ముక్కలు చేయాలి. దానికి సిద్ధపడ్డాడండి అబ్రహాము. నేనైతే ఉన్నాను, నేను మనిషిని కాబట్టి, నేనైతే విశ్వాసం తండ్రిని కాదు కాబట్టి, నన్ను ఒకవేళ దేవుడు అడిగితే నేను ఇవ్వలేకపోతాను. రాత్రి దేవుడు చెప్పాడు పట్టుకొచ్చి ఇమ్మని, కనీసం భార్యకు కూడా చెప్పలేదు. పొద్దున్న లేచిపోయి బయలుదేరిపోయాడు. కొడుకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి మనం బలి అర్పించడానికి, నిప్పు ఉంది, కానీ దహన బలికి పశువు ఏది అని అడిగితే అబ్రహాము లోపల ఎంత కుమిలిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. నువ్వేరా బలి పశువు, నేరా ఇప్పుడు నరకబోతున్నానని అని చెప్పలేక, మింగలేక, కక్కలేక, ముందు నువ్వు వెనక్కి అన్నట్టుగా అబ్రహాము పరిస్థితి ఎంత గందరగోళంగా అయిపోయిందంటే, అడకత్తరిలో పోక చెక్క అంటారు చూసారా, నలిగిపోయాడండి. ఆ పరీక్షలో అబ్రహాము ఉత్తీర్ణుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. తప్పట్లో కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంత విశ్వాసము.
ఆదికాండం 22 అధ్యాయం 16 నుంచి 18 వచనాలు ఒకసారి చదువుకుందాము. ఆదికాండం 22:16-18 నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనతీయక ఈ కార్యము చేసినందున. చూడండి, ఈ కార్యము చేసిన దేవుడు మనకి చెప్పిన పనులు మనము చెయ్యాలి. అవి చేయకుండా నువ్వు ఏదేదో అడిగితే ఎప్పుడైనా ఆయన చెప్పిన పనులు, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరచుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇవన్నీ పరీక్షలు, 3 పరీక్షలు ఉత్తీర్ణత సంపాదించిన తర్వాత అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆకాశ నక్షత్రాలకు చేస్తానయ్యా నీ సంతానాన్ని, నీకు ఒక్కడనే ఇచ్చాను, నువ్వు ఒక్కడనే అడిగావు, ఒక్కడనే ఇచ్చాను, ఆ ఒక్కడిని మళ్ళీ నేను అడిగితే నువ్వు ఇచ్చేసావు అంటే ఆత్మీయంగా ఇచ్చేసావు, సిద్ధపడిపోయావు బలి ఇచ్చేయడానికి, కత్తెత్తేసావు, నేను ఆపాను కానీ నిన్ను మామూలుగా విడిచిపెట్టను, నేను ఆశీర్వదించేస్తాను. ఆకాశ నక్షత్రముల వలెను సముద్రమున తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును విస్తరింప చేస్తాను. మీకు తెలుసా ఇండియాలో ఇజ్రాయెలైట్స్ ఉన్నారని? గుంటూరు దగ్గర ఉన్నారు, కేరళలో ఉన్నారు. ఫస్ట్ అసలు క్రైస్తవ్యము ఈ భారతదేశానికి తెచ్చింది ఎవరు? తోమా. తెలియని వాళ్ళందరూ, బుద్ధిహీనులు, మూర్ఖులందరూ కూడా ఇంగ్లీషుల మతం అంటారు, కానీ యేసుప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా మన భారతదేశానికి కేరళ వచ్చి ఇక్కడ సంఘాలు స్థాపించి ఆయన హతసాక్షి అయిపోయాడు. సెయింట్ థామస్ మౌంట్ అంటారు, ఆ కొండ మీద ఆయన సమాధి స్టిల్ ఇట్స్ నౌ, అది ఇప్పటికే ఉంది. మరి ఎవరిని వెళ్తే చూడొచ్చు. సెయింట్ థామస్ యేసుప్రభు శిష్యుడి యొక్క సమాధి మన దేశంలో ఉంది. కాబట్టి ఇజ్రాయేలీలు ఎక్కడెక్కడ ఉన్నారని అంటే అన్ని దేశాల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ స్పై సిస్టమ్ ఏంటంటే, దాన్ని ఏమంటారంటే స్పై ఆర్గనైజేషన్, దాని పేరు మొసాద్ యొక్క గూఢచారులు ప్రతి దేశంలో ఉన్నారు. ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో ఇజ్రాయెల్ మొసాద్ సైన్యం ఉంటుంది. బిడ్డరా, దేవుడు మామూలుగా దీవించలేదండి అబ్రహాముని. నిజంగా ఇసుక రేణువుల్లాగా, ఆకాశ నక్షత్రాల్లాగా దీవించేశాడు. ఎందుకు అంటే కేవలము విశ్వాసంతో ప్రభు వైపే చూశాడు. ధన సంపదలు నమ్ముకోలేదు, దేవుని వైపే చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి కీర్తనల గ్రంథము 73 అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాము. అదే దావీదు అంటాడు, ఈ మాట అంటాడు అనమాట. ఏంటంటే, ఈ లోకంలో నాకు ఇంకేం వద్దు ప్రభువా. కీర్తనల గ్రంథము 73 అధ్యాయం ఈ వచనం అందరూ చదువుకోండి, మీ ఇంట్లో ప్రతిరోజు చదువుకోండి. చాలు, ఈ ఒక్క వచనం చదువుకోండి, మీకు ఎంతో ధైర్యం వస్తుంది, ఎంతో ఆదరణ, ఎంతో నిరీక్షణ వస్తుంది మీకు. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర లేదు. ఎంతమంది చెప్పగలరన్నమాట? చేతులెత్తండి. ఆకాశమందు నీవు నాకుండగా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ విశ్వాసంతో కనుక నువ్వు జీవించగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కష్టపడి పనిచేస్తే సంపాదిస్తే అది నీకు ఆస్తి అని అనుకోవద్దు. దేవుడు ఆశీర్వదించాలి. అంతేగాని మనం లోకంలో సంపాదించుకునేది ఆశీర్వాదం కాదు. అబ్రహాము ఆశీర్వాదము లోకంలో సంపాదించుకున్న ఆశీర్వాదం కాదు. అబ్రహాముకున్న ఆశీర్వాదము విశ్వాసులకు తండ్రి అనే బిరుదు, యేసయ్య, యేసుక్రీస్తు అంటే మెస్సయ్య ఈ లోకానికి రావడానికి మూల పురుషుడు, పితరుడు ఎవరంటే అబ్రహాము. సో ఇంతగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము. చూడండి, ధనవంతుడు లాజరు కదా, ఎంతమందికి తెలుసు? లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, కానీ లాజరు అంట అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడట. అంటే
పరలోకంలో ఉన్నాడు అబ్రహాము. అబ్రహాం దగ్గరికి లాజరు వెళ్ళిపోయాడు. రేపటి రోజున మనం కూడా వెళ్తాము. అబ్రహాముని చూస్తాము, ఎలీషాని చూస్తాము, ఏలియాని చూస్తాము, యెషయాని చూస్తాము, దావీదుని చూస్తాము. ఈరోజు మనం మాట్లాడుకున్న వారందరిని కూడా చూస్తాము. ఎప్పుడంటే ఈ మాట చెప్పాలి, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ లోకంలో ఏది నీకు అక్కర్లేదు. ఆకాశం ముందు ఉన్న దేవుడు నీకు తోడై ఉంటే, ఆకాశం ముందున్న దేవుడు నీ హృదయంలో ఉంటే, ఆకాశం ముందున్న దేవుడిని నీవు కలిగి ఉంటే, ఎవరైతే రక్షణ పొంది నీటి బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళకి దేవుడు తోడుకుంటాడండి. ఇజ్రాయిల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇజ్రాయిల్ ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. యాకోబు అంటే ఎవరు? యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే అన్నాడు. సో అంత గొప్ప వాగ్దానం చేశాడు. నిన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేదు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఏ శక్తి కూడా నేను ఏం చేయలేదు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎప్పుడు ఎప్పుడు నీవు రక్షణ పొందితే, నువ్వు బాప్తిస్మం పొందితే, ఈ ప్రభు బలలో నువ్వు పాలు పొందితేనే నీ దేవుడు నీకు తోడుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయాన్ని? నమ్మిన వారు తప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకవేళ ఇప్పటికీ రక్షణ పొందని వారు ఉంటే, దేవుడు 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 అంటే దేవుడు రాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును చెప్పాలి చెప్పాలి గట్టిగా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ నా చిత్తానుసారము జరిగించేవాడే. కాబట్టి ఒకవేళ రక్షణ పొందని వారు ఉంటే నేను చేతులైతే చెప్తున్నాను, రక్షణ పొందండి. మీ ఈ లోకంలో ఏది సంపాదించినా సరే, వజ్రాలు వైడూర్యాలు సంపాదించినా అది వ్యర్థము, అదేది నాకు అక్కర్లేదు అంటున్నాడు. అందుకే దావీదు దృఢంగా చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుణ్ణి అంగీకరించిన వారు ఉంటే వెంటనే ప్రభువుని అలక్ష్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారని నమ్మడము. రక్షణ అంటే ఏముందండి? యేసు ప్రభు తండ్రి కుమారుడని, ఆయన ఈ లోకానికి వచ్చాడని చరిత్ర చెప్తుంది. 2025 సంవత్సరాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆయన పుట్టుక మరణం దగ్గర నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి ఎంత కూడా రుజువులు ఉన్నాయి. కాబట్టి ఆయన అంగీకరించండి, నీటి బాప్తిస్మం పొందండి. గొప్ప అనుభవంలోకి, ఆత్మీయ అనుభవంలోకి మీరు వెళ్ళడానికి దేవుడు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మనందరం ఆత్మ క్షేమార్థమై ఇది విత్తబడిన వాక్యం ఫలించును గాక. మోకరించిన తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. వీళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తారు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా.